ప్రకాశం జిల్లా ఒంగోలులోనే త్రిబుల్ ఐటీ కొనసాగించాలని కనిగిరి వద్దు ఒంగోలు ముద్దు అంటూ త్రిబుల్ ఐటీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. సంతనూతలపాడు మండలం పేర్నిమిట్ట పరిధిలోని త్రిబుల్ ఐటీ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలతో తరగతులు బహిష్కరించి నల్ల రిబ్బన్లతో కాలేజ్ గేట్ బయట నిరసన ప్రదర్శన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రాజకీయ నాయకులు నిర్ణయాలు మానుకోవాలని విద్యార్థి నాయకుడు రాయపాటి జగదీష్ తెలిపారు. ఒంగోలు ప్రాంతంలో త్రిబుల్ ఐటీ కొనసాగించే విధంగా 60 ఎకరాల భూసేకరణ స్థలం కూడా ఉందని తెలిపారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకెళ్తామని పేర్కొన్నారు. 2016లో ట్రిపుల్ ఐటీ ఒంగోలుకు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీకు ఒకటే క్వశ్చన్, మీరు పాదయాత్ర చేసేటప్పుడు హామీ ఇచ్చారు కదా, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ ఉంటుంది, ఒంగోలులో కొనసాగిస్తాం, యూనివర్సిటీకి నియమిస్తామని చెప్పారు కదా. ఈ రోజు రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కనిగిరి ప్రాంతానికి ఎట్లా తరలిస్తారు ట్రిపుల్ ఐటీని? నూజివీడు 50 ఎకరాలు ఉంది, అవసరమైతే ఒంగోలులో 60 ఎకరాలు స్థలం పక్కనే ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలపై స్పందించి వెంటనే ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కొనసాగించకపోతే నారా లోకేష్ ఇంటికి పాదయాత్ర చేయడానికి విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యార్థి యోగం చేస్తారు తెలియజేస్తారు. 2016లో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel